దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన రెక్కల నీడలో కాపాడుచు ప్రతి దినము ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ రోజు కూడా మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రార్థించే కృప ధన్యత మనకిచ్చినందుకై ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలో ఏకోభవిస్తున్న దేవుని బిడ్డలారా, ప్రార్థన వింటున్న మీరు ప్రార్థనలో బలపడుచున్నారని నమ్ముచు విశ్వాసిస్తున్నాను. ప్రార్థనలో ఏకోభవిస్తున్న మీరందరూ కూడా దేవుని పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకముగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రార్థన అంశం యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆమేన్. ఈ వాక్య భాగ నిమిత్తము మనం ప్రార్థన చేద్దాము. అనేకులు రోగుల కొరకు అనేక మంది మన సహోదరులు ఎంతోమంది వ్యాధితో బాధపడుతున్నారు. వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రాలు నాయనా. ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడవు, మమ్మల్ని నిర్మించిన వాడవు, మమ్మల్ని కలుగజేసిన వాడు, మమ్మల్ని ప్రభువా నాయన నీ చేతి పనుల ద్వారా మమ్మల్ని ప్రభువా స్వయంగా నీ పోలికగా మమ్మల్ని తయారు చేసి నీ జీవాత్మ మాల ఉంచి ప్రభువా నాయన అయ్యా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని ప్రభు నాయన మీరు కోరినట్లుగా ప్రభు నాయన మేము ఉండుటకు సహాయం చేయమని, దినదినము పరిశుద్ధతలో ప్రభు నాయన వెదుగుటకు సహాయము చేయమని, ఈ పాప మాల్యంలో ప్రభు నాయన మేము బ్రతుకుచున్నాము. ప్రభువా, ఆ పాప మాల్యంలో నుండి మమ్మల్ని తొలగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అనేకులు ప్రభు నాయన ఆ విధంగా ఉన్నట్లయితే ప్రభువా, పాపంలో జీవిస్తున్నట్లయితే ఉన్నట్లయితే దయతో ప్రభు నాయన వారిని అందరినీ క్షమించి ప్రభువా నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా నీ పరిశుద్ధ రక్తం ద్వారా వారిని కడిగి ప్రభువా పరిశుద్ధపరచండి. నిజమైన బ్రతుకులు ప్రభునైనా, పరిశుద్ధమైన బ్రతుకులు ప్రభునైనా, ఎటువంటి ప్రభునైనా పాపాలు చేయకుండా, అపవిత్రతలో దుష్టుని యొక్క స్వభావంలో మేము పడిపోకుండా, దుష్టుని ఆలోచనలో పడి పాపాలు చేయకుండా మీరు కరుణించి కాపాడి ప్రభునైనా నీ రెక్కల చాటుల మమ్మల్ని భద్రపరిచి ప్రభునైనా మమ్మల్ని శ్రేష్ఠులుగా తయారు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. అతి ప్రాముఖ్యంగా ప్రభునైనా ఈ సమయంలో ప్రభునైనా మా సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునైనా అనేకమైన వ్యాధుల ద్వారా, అనేకమైన ప్రభునైనా రోగాల ద్వారా అనేకమైన ప్రభునైనా బాధపడుతున్నారు ప్రభునైనా నీ బిడ్డలు తండ్రి, వారిని స్వస్థతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయా క్యాన్సర్ వ్యాధి ద్వారా బాధపడుతున్నారు ప్రభా, గుండె జబ్బుల ద్వారా బాధపడుతున్నారు, లీవర్ల ద్వారా బాధపడుతున్నారు, ఊపిరితిత్తుల ద్వారా బాధపడుతున్నారు, కిడ్నీల ద్వారా బాధపడుతున్నారు ప్రభునైనా, వెన్నపూస ద్వారా పక్షవాతము ప్రభునైనా, అయ్యా షుగర్ ద్వారా, థైరాయిడ్ ద్వారా ప్రభునైనా, అయ్యా వారు అనేకమైన కీళ్ళ నొప్పుల ద్వారా ప్రభు, బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా ప్రభువానైనా, కన్నుల ఈ యొక్క ప్రభునైనా ఆపరేషన్ల ద్వారా, కన్నుల ఇన్ఫెక్షన్ల ద్వారా, వైరస్ల ద్వారా ప్రభునైనా, ఎయిడ్స్ ద్వారా, అనేకమైన జబ్బుల ద్వారా ప్రభునైనా, అరికాలు నుండి నెత్తి వరకు ప్రభునైనా అనేకమైన రోగాల ద్వారా శరీరంలో ఎన్ని అవయాలు ఉన్నాయో ప్రభు, ఒక్కొక్క అవయానికి ఒక వ్యాధి ప్రభునైనా వారిని పీడిస్తుంది. ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క అవయానికి పట్టి ప్రభు పీడిస్తుంది. ప్రభా, స్వస్థపరిచే దేవుడవు నాయన, స్వస్థపరిచే దేవుడవు మీరే నాయన. తండ్రి, మీరు స్వస్థపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. మీరు మంచి ఆరోగ్యము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. మంచి స్వస్థత ప్రభునైనా ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. అయ్యారి కాలు నుండి నెత్తి వరకు స్వస్థపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభువా. తండ్రి, ఆనాడు ప్రభు స్తోత్రములు నాయన 38 సంవత్సరాలు ప్రభా కోనేటి వద్ద ప్రభునైనా బాధపడుతూ ప్రభునైనా, అయ్యా 38 సంవత్సరాలు రోగముతో ప్రభునైనా బాధపడుతున్న ఆ వ్యక్తిని ప్రభునైనా నీ పరుపుని వెతుకొని నువ్వు నడువమనగానే ఒక మాట సెలవు ఇవ్వగానే ప్రభువా అయ్యా ఆ వ్యక్తి ప్రభువా పరుపెత్తుకొని నడిచాడు ప్రభువా. మంచి ఆరోగ్యముగా ప్రభునైనా ఆయన వెళ్ళాడు ప్రభువా. ఇతరులకు ప్రభువా సాక్ష్యాన్ని పంచినట్టుగా ఆయన చెప్పాడు ప్రభువా. అదే విధంగా ప్రభునైనా అయ్యా బాధపడుతున్న నీ బిడ్డలు అనేకులు ప్రభువనైనా, అయ్యా కోమాల ద్వారా ప్రభునైనా, స్పృహ లేక ప్రభునైనా తండ్రి హాస్పిటల్లో ప్రభువనైనా ఎన్నో
ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభునైనా ఎన్నో నెలల నుండి ప్రభునైనా బాధపడుతూ ప్రభు రోగంలోనే ఉంటూ ప్రభునైనా తండ్రి వారు ప్రభునైనా మరణిస్తున్నారు. చాలా మంది మరణిస్తున్నారు నాయన, ఈ లోకం నుండి విడిచిపోతున్నారు ప్రభు. అయ్యా దయతో వారిని క్షమించేయండి ప్రభు, వారిని పట్ల స్వస్థత ప్రభు కలగచేయండి, వారి పట్ల కృప చూపండి ప్రభు. వారిలో ప్రభునైనా ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే నీ పైన విశ్వాసం కలిగి ఉన్నదో ఇప్పుడే ఈ క్షణమే ప్రభునైనా అయ్యా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ వద్ద వెళ్ళి ప్రభు దర్శించండి నాయన. మీరు స్వస్థత పొందగలుగుతున్నారా అని వారిని అడిగితే ప్రభు నాయన అయ్యా వారు పొందగలుగుతాం యేసయ్యా నన్ను కరుణించని ప్రభు నాయన వారు మాట్లాడగలుగుతారు ప్రభు. మీరు దర్శించండి నాయన, ఇప్పుడే ఈ క్షణమే ప్రభు నాయన వారిని స్వస్థతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. మా సహోదరుని స్వస్థతపరచండి నాయన. మా ఇంటి పక్కల చుట్టుపక్కల మా ఏరియాలో ప్రభు, మా ప్రాంతంలో బస్తీలో మా జిల్లాలో అయ్యా మా ప్రాంతంలో ప్రభు, మా తెలంగాణ ప్రాంతంలో అనేకమైన భూమి మీద నివాసిస్తున్న ప్రజలు ప్రభు అనేకమైన జబ్బుల ద్వారా అనేకమైన రోగాల ద్వారా తండ్రి నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలు, నిన్ను నమ్మని బిడ్డలు ప్రభు అనేకమైన రోగాలతో బాధపడుతున్నారు ప్రభు. ఈ రోగాలు రావడం కారణము పాపం ద్వారానే నీ వాక్యం అని సెలవిస్తుంది. పాపాన్ని మీరు సంపాదించుకుంటున్నారు, రోగాలు మీకు వస్తున్నాయని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా దయతో క్షమించండి. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. వారి పాపంలో నుండి విడిపించండి ప్రభు, వారి యొక్క సమస్యల నుండి విడిపించండి ప్రభు. ఎటువంటి ప్రభు పాప చీకటి క్రియలు ప్రభు దుష్టుడు ప్రభు నాయన ఆ విధంగా చేస్తున్నాడు తండ్రి. దుష్టుని ప్రభు వలలో నుండి ప్రభు, దుష్టుని ఆలోచనలో నుండి, దుష్ట క్రియలో నుండి ప్రభు నీ బిడ్డలను విడిపించి ప్రభు మీరే సరిచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. నీ పరిశుద్ధ రక్తము చిందించి ప్రభు నీ బిడ్డలని స్వస్థపరిచిన మహా గొప్ప దేవుడవు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు. నీ సిల్వ రక్తంలో ప్రభునైనా ప్రతి ఒక్కరిని ప్రభు స్వస్థపరిచిన దేవుడవు ప్రభు నాయన. నీ రక్తంలో స్వస్థత ఉందయ్యా, నీ వస్త్రంలో స్వస్థత ఉందయ్యా అయ్యా, నీ మాటలో స్వస్థత ఉందయ్యా, నీ నామములో స్వస్థత ఉందయ్యా, నీ పేరులో స్వస్థత ఉందయ్యా. అయ్యా నేను ఊదరించగానే, నీ నామాన్ని స్మరించగానే ప్రభా సాధారణ శక్తులు గడగడ వనికి ప్రభు నాయన పారిపోవచ్చుంటాయి ప్రభు నాయన. నీ కంటి చూపు ద్వారా స్వస్థత ఉన్నది ప్రభు నాయన. నీ నామాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నాము. యేసయ్యా మమ్మల్ని కరుణించుమయ్యా. అనువాడా, ఉన్నవాడా, నమ్మకమైన వాడా, జీవం కలిగిన మా యేసయ్యా మమ్మల్ని కరుణించుమయ్యా. మా వ్యాధులని ప్రభు నాయన స్వస్థపరచయ్యా, మా వ్యాధుల నుండి మమ్మల్ని దూరపరచయ్యా. ఈ వ్యాధుల నుండి ప్రభు నాయన మమ్మల్ని విముక్తులు చేయండి అయ్యా. మీకు స్తోత్రములు నాయన. అరికాల నుండి నెత్తి వరకు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవని అయ్యా మేము రూఢిగా నమ్ముచున్నాము ప్రభా. ప్రతి షుగర్ పేషెంట్ ప్రభునైనా, ప్రతి ప్రభునైనా థైరాయిడ్ పేషెంట్ ప్రభునైనా, ప్రతి ప్రభునైనా వ్యాధితో బాధపడుతున్న, గుండె జబ్బుతో, కీళ్ళ నొప్పులతో, పక్షవాతముతో, పెర్లాక్స్తో ప్రభునైనా ప్రతి వ్యాధితో బాధపడుతున్న అరికాలు నుండి నెత్తి వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడే ఈ క్షణములే యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో స్వస్థత విడుదల కలుగును కాక. యేసయ్యను స్మరించు, యేసయ్యని వేడుకో, యేసయ్యా నన్ను స్వస్థపరచని విశ్వాసముతో మీరు అడిగినట్లయితే దేవుని బిడ్డలారా మీరు పడకలో పడుకున్నట్టుగానే మీరు లేచి నడవగలుగుతారు. మీరు త్వరగా యేసయ్యకు ఒక సాక్షిగా మీరు మారగలుగుతారు. తండ్రిని స్మరించండి. యేసయ్యా నన్ను స్వస్థపరచని విశ్వాసం ద్వారా ఆయన వైపు ఒక్కసారి ఆయన వైపు విశ్వాసం ద్వారా మీరు మొరపెట్టినట్లయితే మీరు దేవుడు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని తయారు చేస్తాడు. మీకు ఏ వ్యాధి ఉన్నా సరే ఆ వ్యాధి యేసు నామములో తొలగిపోతుంది అంతే. ఇదిగో 38 సంవత్సరాల నుంచి వెళ్ళి బాధపడుతున్న వ్యక్తి, 38 సంవత్సరాల నుంచి వెళ్ళి రోదన పడుతున్న వ్యక్తి, ఆ కోనేటి నీటి దగ్గరికి తీసుకుపోవడానికి ఏ వ్యక్తి లేకపోయినా ఆ వ్యక్తిని యేసయ్య చూశాడు. ఆ వ్యక్తిలో విశ్వాసం యేసయ్య చూశాడు. ఆ వ్యక్తి నేను స్వస్థత పొందాలనుకుంటున్నాను అన్నాడు. దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. ఎంబడే తన పరుపునెత్తుకొని తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలాంటి స్వస్థత దేవుడు, గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు. అలాంటి దేవుడు ఈ రోజున ఈ క్షణాన మీకు స్వస్థత ఇవ్వాలని ఆయన ఎనీ టైం మీ వైపు ఎదురు చూస్తున్నాడు. కానీ మీరు దేవుని అడగడం లేదు. మనం చేస్తున్నది అదే పొరపాటు మనం చేస్తున్నాం. యేసయ్యని కోరు, యేసయ్యా నన్ను స్వస్థపరచని నువ్వు విశ్వాసం ద్వారా అడిగినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే ఆయన స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు.
స్వస్థపరచు దేవుడా, మీకు స్తోత్రములు. స్వస్థపరచుచున్నావని మేము నమ్ముచు విశ్వాసిస్తున్నాం నాయన. ఈ రాత్రి జామున ఎందరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఆయుష్గా ఉండి ప్రభువా నాయన తండ్రి, ఈ రాత్రి జామునలో ప్రభు నీ బిడ్డలు నిద్రించుచుండగా ఎలాంటి అపాయం లేకుండా, ఎలాంటి ప్రభు నాయన శోధనలో పడిపోకుండా తండ్రి అయ్యా మెలుకోగలిగి, ఆత్మలో మెలుకోగలిగి ప్రభు ప్రార్థిస్తూ నిద్రించే అలాంటి యోగ్యత, ధన్యత ప్రభా నిన్నే తలుచుచు ప్రభా నాయన మీ వైపే మా గురి, మా విశ్వాసం, లక్షణం ఉంచడానికి సహాయం చేయమని నీ బిడ్డలకు అందరికీ ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ స్వస్థపరిచే దేవుడవు యేసయ్యవని మిమ్మల్నే మేము నమ్ముచు విశ్వాసిస్తూ ఈ ప్రార్థన అంతయు నీ పాదాలు చెంతకు చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.